సో రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఫేక్ సర్టిఫికేట్స్ స్కామ్ అనేది కలకలం రేపింది. ఆ కేస్ ఏంటి అసలు? ఆల్మోస్ట్ ఏంటంటే 9 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. అంటే ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేసి ఫేక్ సర్టిఫికేట్స్ మొత్తం అమ్ముతున్నారు. ఎట్లా అంటే ఒక బీటెక్కి 3.5 లక్షలు, ఎంసీఏ ఎంబీఏ అయితే 3 లక్షలకి, డిగ్రీ అయితే 60,000కి, ఇట్లా రకరకాల రేట్స్ పెట్టేసి వీళ్ళకి అమ్ముతూ ఉన్నారు. అండ్ జనాలు ఏంటంటే అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరో తెలుసా? ఒక లాయర్, ఒక ట్యూషన్ టీచర్ అండ్ ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. ఓహ్! సో కన్సల్టెన్సీ పెట్టి పేరు అది పెట్టడము, బట్ వెనకాల నడిపించేది ఏంటంటే ఫేక్ సర్టిఫికేట్స్ అమ్ముతున్నాం అని చెప్పేసి ప్రజలకి ఒక ప్రచారం చేస్తూ నడిపిస్తూ ఉన్నారు. అది న్యూస్ బయటికి రాగానే పోలీసులు రంగంలో దిగి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 9 మెంబర్స్ని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ ఇప్పటివరకు 160 మెంబర్స్ దాకా సర్టిఫికేట్స్ అమ్మారని తెలిసింది. అండ్ ఈ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ కంపెనీస్లో జాయిన్ అవ్వడము, ఈవెన్ యూఎస్కి బయట కంట్రీస్కి వెళ్ళి కూడా జాబులు చేస్తూ ఉన్నారంట. సో వీళ్ళందరికీ ఇంకా అంటే ఇది ఎట్లుంటుందంటే తీగ లాగితే డొంక కదిలినట్టు ఒక్క పర్సన్తోని ఈ కేసు అనేది బయటకు వచ్చిన తర్వాత మొత్తం అందరికీ తెలిసిపోయింది. అండ్ ఇంకా కూడా గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా సర్చింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఇంకెంతమంది ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు, ఈ స్కామ్లో ఎంతమంది అమ్మారో ఎంతమంది కొన్నారో అందరిది తీసాము పేర్లు అని చెప్పేసి హైదరాబాద్ పోలీస్ వాళ్ళు ఆల్మోస్ట్ సర్చింగ్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేసిన కేస్ అవుతది. వాటిని తీసుకున్నా కూడా కేస్ అవుతదా? యా, అమ్మిన వాళ్ళది తప్పే, ఫేక్ సర్టిఫికేట్ అని తెలిసి తీసుకోవడం తప్పే. రెండు కూడా చీటింగ్ కేస్. సెక్షన్ 420 ఆఫ్ ఐపీసీ కింద రెండు కూడా చీటింగ్ కేసెస్. అండ్ ఇది ఇంకోటి అంటే మిస్అప్రాప్రియేషన్ కూడా అవుతుంది. అంటే మీరు లేనిది ఉన్నట్టు చూపిస్తున్నారు కాబట్టి, మిస్లీడ్ చేస్తున్నారు కాబట్టి, కంపెనీలో ఫేక్ సర్టిఫికేట్స్ పెడుతున్నారు కాబట్టి మీకు ఫ్రాడ్ కేసు కూడా అవుతుంది. సో ఈ కేసెస్ అన్నీ కూడా మేము అది అయితే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ మీద అవుతుంది, ఇచ్చిన వాళ్ళ మీద కూడా అవుతుంది. సో ఒకవేళ ఈ కేసు ప్రూవ్ అయిందనుకోండి, శిక్ష ఎంతకాలం ఉంటుంది? వాళ్ళకి ఎంతకాలం పడుద్ది? సో చీటింగ్ కేసు కింద ఆల్మోస్ట్ వీళ్ళకి 3 years పడే అవకాశం ఉంది. అండ్ వీళ్ళకి ఏంటంటే ఇది క్రిమినల్ కేసు కాబట్టి ఇంకా ఏమంటారు, ఈ కన్సల్టెన్సీ పేరు మీద తీసుకున్నారు కదా, ఆ కన్సల్టెన్సీ క్లోజ్ అవుతుంది. అండ్ లాయర్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. సో వాళ్ళ ప్రొఫెషన్ బట్టి వాళ్ళ లైఫ్ మొత్తం పోతుంది. ఓకే. సో ఫేక్ సర్టిఫికేట్స్ ఏంటంటే చాలామంది కూడా ఏంటంటే అవసరానికి తీసుకుంటారు. అంటే లైఫ్ స్పాయిల్ కాకుండా ఫేక్ సర్టిఫికేట్స్ ఎందుకు తీసుకుంటారు చెప్పండి ఎవరైనా? వాళ్ళ లైఫ్ స్పాయిల్ కాకుండా కెరియర్ బిల్డప్ చేసుకోవడానికి తీసుకుంటారు. ఆ సర్టిఫికేట్స్ తీసుకొని ముందుకెళ్తారు లైఫ్కి. వాళ్ళు మోసం చేయాలని ఇంటెన్షన్తోనైతే ఉండరు కదా. బట్ అమ్మే వాళ్ళది తప్పు. ఏంటంటే ఇది క్యాష్ చేసుకుంటున్నారు. ఇది క్యాష్ చేసుకొని జనాలు మోసం చేయలేదంతా చేస్తూ ఉన్నారు. సో ఒకవేళ ఎవరైనా అట్లా తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళు తీసుకోకండి.